అనిత అత్తారింటి వాళ్ళు పాతకాలపు మనుషులు. ఎప్పుడైతే అనితకి పెళ్లి చూపులు జరిగాయో అప్పుడే వాళ్ళు ఎలాంటి వాళ్ళో అనితకు అర్థమైపోతుంది. ఎందుకంటే తనకి కాబోయే అత్తయ్య ముందే 20 లక్షల రూపాయల కట్నంగా అడుగుతుంది. అప్పుడు అనిత తన తల్లితో ఇలా అంటుంది, అమ్మా, వీళ్ళు పెళ్లికి ముందే ఇంత డిమాండ్ చేస్తున్నారు, నేను ఈ పెళ్లి చేసుకోనమ్మా. అప్పుడు అనిత వాళ్ళమ్మ, అబ్బాయి వాళ్ళు కట్నం అడుగుతారు తల్లి, మనం ఆడపిల్లవాళ్ళం కాబట్టి కట్నం ఇవ్వాల్సిందే. అయినా వాళ్ళది గొప్ప కుటుంబం, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. అనితకి ఇష్టం లేకపోయినా తనీ పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళమ్మ ఒట్టు వేసింది కాబట్టి అనిత కాంప్రమైజ్ అయిపోతుంది. పెళ్లి జరిగి తన అత్తారింటికి వెళ్తుంది. అత్తారింటికి వెళ్లగానే అత్తగారు ఇలా అంటుంది, రా కోడలా, నువ్వెప్పుడైనా ఇంత పెద్ద ఇల్లు చూసావా? ఎలా అనిపిస్తుంది ఈ ఇంటికి కోడలయ్యాక? బానే ఉంది అత్తయ్య. బాగానే ఉంటుందిలే, కాని ఇంటికి కొన్ని నియమాలున్నాయి. కోడళ్ళెప్పుడూ కొంగు కప్పుకునే ఉండాలి. ఈ ఇంటి కోడళ్ళకి బయటికి వెళ్లే అనుమతి లేదు. ఇక మీరు పరాయి మగవాళ్లతో అస్సలు మాట్లాడకూడదు. అత్తగారు చాలా నియమాలు చెప్తుంది. అవన్నీ విన్నాక అనిత గుటకలు మింగుతుంది. తను తన రూమ్ వైపుకు వెళ్తుంటే అప్పుడే అత్తగారు ఆపి, ఎక్కడికెళ్తున్నావు? మా రూంలోకి అత్తయ్య. అబ్బో, మరి వంట ఎవరు చేస్తారు? కొత్త కోడలంటే హాయిగా కూర్చోవడం కాదు. ఈ రోజు నుంచే నీకు పని మొదలవుతుంది. కిచెన్లో నీ తోటికోడలు వంట చేస్తుంది, వెళ్ళి హెల్ప్ చేయి. అలాగే అత్తయ్య. అనిత కిచెన్లోకి వెళ్లేసరికి అక్కడ తన తోటికోడలు సుమన్ వంట చేస్తుంటుంది. ఏంటనిత, రాగానే అత్తగారు అన్నీ చెప్పేశారా? అవునక్క, ఏదోలా అనిపించింది. నా గురించి ఒకసారి ఆలోచించు. నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్ళలేదు. ఒక్కసారి కూడా నాక్క. దేవుడా, ఏం చేస్తాం? పెళ్ళయ్యాక మనం అత్తగారింటి వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. సరేలే, వదిలే, మెల్లగా నీకే అర్థమవుతుంది. ఈ రోజు నీ శోభనం కదా అనిత. ఏంటక్క నువ్వు కూడా? నాకు సిగ్గేస్తుంది. అబ్బో, సిగ్గే? సరేలే, ఏదైనా అవసరమైతే నన్ను అడుగు, సరేనా? అలా తోటికోడళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. రాత్రి అవుతుంది. అనిత తన రూమ్లో రెడీ అయ్యి బెడ్ పై కూర్చుంటుంది. తన భర్త ఇంకా అతని ఫ్రెండ్స్ తో బయట పార్టీ చేసుకుంటూ ఉంటాడు. పార్టీలో అతను తాగుతాడు. డ్రైవ్ చేస్తూ ఇంటికి వస్తుండగా మద్యపానం మత్తులో కారు కంట్రోల్ తప్పి అతనికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో అతను చనిపోతాడు. ఆ విషయం అనితకి తెలిసాక చాలా కుంగిపోతుంది. తనకి ఏమీ అర్థం కాక చాలా చాలా ఏడుస్తుంది. మీరెక్కడికి వెళ్ళిపోయారండి? ఈ రోజు మన శోభనం, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. భగవంతుడా! అప్పుడు అనిత వాళ్ళ అత్తగారు అనితనే దూషిస్తుంది. నీ వల్లనే చనిపోయాడే నా కొడుకు. ఇంటికి వచ్చి రాగానే భర్తని పొట్టన పెట్టుకున్నావు. మీరు విన్నారు కదా, ఆయన తాగి ఉన్నారంట. మగవాళ్ళకి అలాంటి అలవాట్లుంటాయి. భార్య పతివ్రత అయితే భర్త బతికే ఉంటాడు, ఎంత తాగుబోతైనా. నువ్వు ఉత్త నష్టజాతకురాలివి. అవన్నీ విని అనిత ఇంకా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అప్పుడు తోటికోడలు సుమన్ వచ్చి, ఊరుకో అనిత, ఇందులో నీ తప్పేమీ లేదు, ఊరుకో. అనిత యొక్క భర్త అంతిమ సంస్కారాలు అవ్వగానే తన అత్తగారి అత్యాచారాలు ఇంకా పెరుగుతాయి. అనితతో అత్తగారు పనులన్నీ చేయిస్తుంటుంది. ప్రతిదానికి తిడుతూ ఉంటుంది. ఒకరోజు అనిత తల్లి కూతుర్ని కలిసేందుకు వస్తుంది. అప్పుడు అనిత ఏడుస్తూ, అమ్మా, నన్ను ఎలాంటి ఇంటికి పంపించావు? నా భర్త నా వల్లే చనిపోయాడట. నన్ను క్షమించమ్మా. మీ అత్తయ్య ఇంత గయ్యాళ్ళని నాకు తెలియలేదు. పెళ్ళయ్యాక నీ భర్త నిన్ను బాగా చూసుకుని అన్నీ సర్దుకుంటాయనుకున్నానమ్మా. ఇప్పుడు నా భర్త కూడా లేడమ్మా. నేను ఇంట్లో ఉండి ఏం చెయ్యను? అప్పుడే అక్కడికి తన తోటికోడలు వస్తుంది. అవుననిత, నువ్వు మరో పెళ్లి చేసుకో. మరో పెళ్ళా? నన్నెవరు చేసుకుంటారక్కా? అబ్బాయిని వెతుకుదాంలే. ఇంకా నీకు చిన్న వయసే కదా, నీకు శోభనం కూడా అవ్వలేదు. ఏదో ఒక అబ్బాయి ఖచ్చితంగా దొరుకుతాడు. ఈ రోజు నన్ను కలవడానికి మా అత్త కొడుకొస్తున్నాడు. అనితకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో తన అత్తగారొచ్చి గొడవ చేస్తుంది. అత్తగారు అనిత తల్లితో ఇలా అంటుంది, నీ కూతురు నా కొడుకుని చంపేసింది. తను ఇంటికి రాగానే నా కొడుకు చనిపోయాడు. ఏమంటున్నారమ్మా మీరు? అసలు ఏ కాలంలో ఉన్నారు? తెలివిగా మాట్లాడొద్దు. నీ కూతురి జాతకంలోనే దోషం ఉంది. నాకింకేం చెప్పొద్దు. సరేలే, నా కూతురుతో అంత ప్రాబ్లంగా ఉంటే నేను నా కూతుర్ని వెంటనే తీసుకెళ్లిపోతాను. అలా ఎలా అవుతుంది? అదెక్కడికి వెళ్లదు. ఇంటి పనులన్నీ ఎవడు చేస్తాడో? ఇలానే గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంతలో సుమన్ అత్త కొడుకు అనిమీష్ వస్తాడు. అనిమీష్ చూడగానే అనితకి ఏదో అవుతుంది. అనిమీష్ పొడుగ్గా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అనిమీష్, రారా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇదిగో తన తోటికోడలు అనిత. హాయ్ అనిత,
వదిన్ నాకు నీ గురించి అంతా చెప్పింది. విని చాలా బాధపడ్డాను. నా తలరాతలో ఏం రాసుందో. అనిమీష్, లోపలికి రా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అనిత తల్లి ఇంటికి వెళ్ళిపోతుంది. అనిత ఇంటి పనులన్నీ చేస్తుంది. సుమన్ అనిమీష్ని తీసుకెళ్లి అతనితో అనితకి అబ్బాయిని వెతకమని చెప్తుంది. కానీ నీ గయ్యాళ్ళత్తగారు ఒప్పుకుంటుందా? మనం ట్రై అయితే చెయ్యాలి కదా అనిమీష్. ముందు అబ్బాయిని వెతుకు. ఎవరైనా ఉన్నారా? వదినా, నేను అనితని పెళ్లి చేసుకుంటాను. నువ్వు జస్ట్ తనని ఒప్పిస్తే చాలు. అబ్బో, చూడగానే నచ్చేసిందా? ఆ విషయాన్ని వాళ్ళ అత్తగారితో చెప్పగానే ఆమె కోపంతో ఊగిపోతుంది. నీకు ఎంత ధైర్యమే? సమాజంలో నా పరువు తీయాలని అనుకుంటున్నావా ఏంటి? ఏంటత్తయ్యా, తను జీవితాంతం ఇలానే విధవలాగానే ఉండిపోవాలా? అయితే ఏంటే, నేను కూడా విధవలాగానే జీవితం గడుపుతున్నాను కదా. నాకు 20 ఏళ్లున్నప్పుడే నా భర్తని కోల్పోయాను. ఆ బాధ ఏంటో మీకు తెలుసు కదా అత్తయ్యా. మీరదే బాధని అనితకు కూడా ఇస్తారా? అయినా కానీ మీకు 2 కొడుకులున్నారు. అనితకి ఎవరున్నారు చెప్పండి? తన గురించి ఒక్కసారి ఆలోచించండి అత్తయ్యా. అలా అని సుమన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్తగారు రాత్రంతా ఆలోచిస్తుంది. తన భర్త చనిపోయాక తన కొడుకులు తనని బాగా చూసుకుంటారు, కాని అనితను చూసుకునేందుకు ఎవ్వరూ లేరు. అది ఆలోచించి అత్తగారు చాలా బాధపడుతుంది. దుఃఖం ఎలాంటి రాయినైనా కరిగిస్తుంది కదా. మర్నాడు ఉదయం తను అనితతో ఇలా అంటుంది. కోడలా, నన్ను క్షమించు. నేను జీవితాంతం ఒంటరిగా ఉండి ఉండి రాయిలా మారిపోయాను. నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. నువ్వింకొక పెళ్లి చేసుకోకోళ్ళా, నేను నీ పెళ్లి చేస్తాను. అత్తయ్యా. అనిత అత్తగారిని హత్తుకుంటుంది. 1 వారంలోనే అనితకి మరియు అనిమీష్కి పెళ్లి జరుగుతుంది. ఇక అలా తోటికోడలు తన చెల్లికి పెళ్లి చేస్తుంది. అనిత అనిమీష్తో ఆనందంగా ఉంటుంది. మేఘా ఆడపడుచు పెళ్లి పట్నంలో జరిగింది. అందుకని జయాకి ఎప్పుడు పని కావాల్సొచ్చినా మేఘా దగ్గరికి వస్తూ ఉండేది. జయ చాలా పిసినారిది. మేఘాకి జయ పిసినారితనం గురించి బాగా తెలుసు. ఒకరోజు, మేఘా, బాగా చల్లగాలేస్తోంది. ఇలాగే చక్కగా చల్లగాల్లో నడుచుకుంటూ వెళ్దాం. ఊరికే రిక్షావాడికి 30 రూపాయలివ్వాలి. ఈ జయ అక్కతోటి అస్సలు బయటికి రాకూడదు. పెద్ద పిసినారు కొట్టిది, ఎవ్వరికి ఏమివ్వదు. కాని ఏం చేయను, 2 పెళ్లి ఒకే ఊళ్ళో అయ్యిందాయే. ఏ పనున్నా సరే బయటికి అక్కతో వెళ్లవలసి వస్తుంది. అత్తగారు కూడా ఒప్పుకోకుండా పంపిస్తూనే ఉంటుంది. చూసావా, మనం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసాము. ఎంత దూరం నడిచామో కూడా తెలియలేదు. 30 రూపాయలు మిగిలాయి. ఇదే డాక్టర్ గారు కూడా చెప్తారు కదా, నడవటం చాలా మంచిదని. మన ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. ఇంత దూరం నడిపించింది ఈ ఎండలో. ఇంకా అసలు తెలియలేదుట ఏం చేసుకుంటుందో ఉన్న డబ్బులంతా. అయ్యో, ఏం ఆలోచిస్తున్నావు మేఘా? పద, చీరల షాపుకెళ్దాం. బాబు, చీర చూపించు. కాసేపు తర్వాత, ఏంటమ్మా, అరగంట నుంచి మీకు చీరలన్నీ చూపిస్తున్నాను. దాదాపు 50 చీరలు మీకు నేను చూపించాను. మీకైతే ఒక్కటి నచ్చలేదు. వేరే కస్టమర్లు కూడా నిలబడున్నారు. త్వరగా తీసుకోండి, ఏం తీసుకుంటారో. ఏంటి బాబూ, నచ్చితేనే కదా తీసుకునేది, నచ్చకుండా కూడా తీసుకోవాలా ఏమిటి? ప్రతి చీర మీద కూడా 200, 300 పైనే వేశారు. పదమేగా, మనం ఇంకో చోటు చూసుకుందాం. వాడేమో చీరలు సరిగ్గా చూపించట్లేదు. ఈ కొట్లో చీరలు బావున్నట్టు లేవు. కొనేది లేదు, పెట్టేది లేదు. ఊరకే సమయం అంతా వేస్ట్ చేస్తారు. ఎక్కడ్నుంచి వస్తారు ఇట్లాంటి కస్టమర్లంతా కూడా? ఏంటన్నా? పదక్క, మనం ఇంకో చోటు చూద్దాము. అసలు ఆ షాపే మంచిది కాదు. వాడికేం తెలుసు నాకు ఎంత డబ్బు ఉందో. మొత్తం షాపు కొనేస్తా. నేనేమన్నా పిసిని కొట్టుదాన్నా ఏమిటి? కొనుక్కోడానికే కదా నేను కూడా బజారుకొచ్చింది. అబ్బా, ఈ పిసిని కొట్టుదానికి నేను దొరికిపోయా. నా రోజంతా పాడైపోయింది. బాజారుకి తీసుకొస్తుంది, 10 షాపులు తిప్పి తిప్పి తిప్పిస్తుంది. కొనేది లేదు, పెట్టేది లేదు. కాళ్ల నొప్పులు. బాగా ఆకలి కూడా వేస్తోంది. ఎదురుకుండా గోల్గొప్ప షాపు ఉంది కదా, అడిగితే పోయిందే ఉంది. ఆవిడైతే ససేమేర తిందు, తెలిసిందే. నేనైతే తినేస్తాను. జయ అక్క, ఎదురుకుండా గోల్గొప్ప షాపుంది కదా, తిందాను రండి, ఆకలేస్తోంది. ఆకలైతే వేస్తోంది, తినాలని కూడా ఉంది. కాని ఒక్క షరతు, నేనిస్తాను డబ్బులు, సరేనా? అబ్బో, ఇదేం వింత! ఈవిడ గోల్గప్పకి నాకు డబ్బులిస్తానంటోందేమిటి? చూద్దాం, ఇస్తుందో లేదో. బాబూ, మా ఇద్దరికి గోల్గప్ప ఇవ్వు. మేఘా, జయ ఇద్దరూ కలిసి గోల్గప్ప తింటారు. కాసేపు అయిన తర్వాత, ఎంతయింది బాబూ?
ఇద్దరివి 2 ప్లేట్లమ్మా. మొత్తం 80 రూపాయలయింది మీ ఇద్దరివి కలిపి. బాబూ నువ్వు చాలా తక్కువ పూరీలిచ్చావు. ఇంకా 2 ప్లేట్లయిందంటున్నావు. మేఘా నువ్వు లెక్క పెట్టావా? నేనైతే 3 తిని ఉంటాను. నువ్వెన్ని తిన్నావు? నేను కౌంట్ చేయలేదు, తినేశాను. సర్లే, ఇప్పుడు ఒక పూరి పెరుగుతోటిను ఇంకా సోంతోటి పూరి ఇంకోటివ్వు. అబ్బా నేను చూసుకోలేదు, చిల్లరే లేదు నా దగ్గర, అన్నీ 500 రూపాయలే. మేఘా నువ్వు పని చెయ్యి, నువ్వు గోల్గొప్పవాడికి డబ్బులిచ్చేసేయి, నేను ఇంటికెళ్ళంగానే నీకిచ్చేస్తా. అనవసరంగా 500కి చిల్లర మార్చాననుకో అంతా ఖర్చయిపోతుంది. అక్క రిక్షాలో వెళ్దాము, చాలా సామానుంది కదా, నడవలేం కదా. నేను అదే అనుకుంటున్నా మేఘా, రిక్షా తీసుకుందామనే ఉంది. కాపోతే నేను టైలర్ దగ్గర డ్రెస్ తీసుకోవాలి మధ్యలో. టైలర్కి బట్టలిచ్చి చాలా రోజులైంది, వాళ్ళిల్లేమో సందులో ఉంది. ఆటో వాడిని ఆగమన్నామనుకో అనవసరంగా వాడు ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ మెల్లిగా వెళ్దాం. పని కూడా అయిపోతుంది, ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మేఘా జయాని ఏం అనలేకపోయింది, పెద్దాడపొడుచు అయిపోయింది కదా. ఏం మాట్లాడకుండా మేఘా జయతో పాటు ఇంటికి తిరిగొచ్చింది. ఏమైంది మేఘా, కాళ్ళు నెప్పులెడుతున్నాయా? అమ్మా మేఘాకి కాళ్ళ నొప్పులు నా వల్లే వచ్చాయి. రిక్షా తీసుకుందాం అనుకున్నా ముందు, కాని అసలు రిక్షానే దొరకలేదు. అలా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చేశాము ఇంటికి. లేదత్తయ్య, అలాంటిదేం లేదు. మీరిద్దరూ కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. ఏమైంది మేఘా, షాపింగ్ చేశారు కదా అక్కతో పాటు, ఎందుకంత కోపంగా ఉన్నావు మరి? ఏంటి? రోజూ ఉన్న కదే. అక్కతో పాటు బయటికెళ్ళామా బజార్కి, పిసిన్కొట్టుతనంతో చప్పుకు తింటుంది. మేఘా, జయాక ఇవాళ కాదు, చిన్నప్పట్నుంచి కూడా ఇలాగ పిసినారు. ఓసారి ఏమైందో తెలుసా? మేము ఇంకా మదన్ బాబాయ్ వాళ్ళ పిల్లలు ఉంటే ఓ రోజు మదన్ బాబాయ్ అందరికీ బర్ఫీ ఇచ్చారు. మేము పిల్లలందరం బర్ఫీని ఒక్కసారి తినేసేశాం. కాని జయ అక్క ఆ బర్ఫీని చిన్న గోలీలాగా చేసి పెట్టుకుంది. ఇంకా అడిగితే అంటుంది, ఇలా చేస్తే బర్ఫీ చాలా రోజులుంటుంది అని. అయితే జయ అక్క చాలా మహాపిసినారన్నమాట. సర్లే, నేనింకా టీ తీసుకెళ్తాను, లేకపోతే బయటనుంచి అరుస్తారు టీ ఏదీ అని. మేఘా అందరికీ టీ తీసుకెళ్తుంది. అప్పుడే జయ ఒక పేపర్ మీద ఏదో రాస్తూ ఉంటుంది. ఇదిగో ముందు టీ తాగు, మేఘా తీసుకొచ్చింది, తర్వాత రాసుకోవచ్చులే అవన్నీ. అమ్మా నువ్వుండు కాసేపు, కంచన్ను ఎంగేజ్మెంట్కి ఇంకా వారం రోజులే ఉంది, మళ్ళీ వచ్చి ఏం అవ్వలేదంటుంది. జయ అక్క, మీరు నా గురించే మాట్లాడుతున్నారు కదా, నాకు తెలుసులే. నాకోసం ఏమీ కొనుండరు మీరివాళ్ళ. అన్ని షాపులు తిరిగి తిరిగి ఇంటికొచ్చేసినట్టున్నారు. ఇలా పిసినారుగా ఎందుకున్నావక్కా? ఇదిగో నా ఫ్రెండ్ ప్రీతితోటి ఎంగేజ్మెంట్ జ్యువెలరీ కొన్నా చూడు. డబ్బులెంత వేస్ట్ చేసావో చూసావా? నాకు తెలిసిన షాప్కి తీసుకెళ్లి తక్కువకిప్పిచ్చుండేదాన్ని. నువ్వు నా మాటెక్కడ వింటావు? నేనేమో నీకేమీ కొనట్లేదనుకుంటావు నువ్వు. వదిలేయ్ జయ, ఇప్పుడు ఏవైందని వదిలేసే. దాని పెళ్ళి కదా, దానికి కావాల్సినవి కొనుక్కొని నువ్వు ప్రశాంతంగా ఉండు. అమ్మా, చుట్టాలకి మనం పెట్టాల్సిన బట్టల గురించి మాట్లాడాను కదా, ఒక షాప్ దొరికింది, చాలా తక్కువగా ఉన్నాయి. రేపు నేను మేఘాన్ని తీసుకుని వెళ్తానక్కడికి. అమ్మో, రేపు నేను మళ్ళీ చచ్చానన్నమాటే. నన్ను తీసుకెళ్తుంది, కొందు, ఇంకా షాపులో గొడవ కూడా చేస్తుంది. మీరందరూ తెలుసుకోలేరు, నా పెద్ద కూతురు జయ సమర్థవంతురాలు. చూడ్డానికి పిసినారిలా ఉంటుంది, కాని ముందు చూపు ఉన్న అమ్మాయి. కోడల మేఘ, నా టీని నా గదిలోకే పంపించమ్మా. ఏమైంది నాన్న, మీరు బజార్ నుంచి వచ్చి నేరుగా మీ గదిలోకొచ్చారు? కిషోర్ అంకుల్తో ఏదో మాట్లాడాలన్నారైందా? వాళ్ళ అమ్మాయి పెళ్లి సమయంలో నేను చాలా సహాయం చేశాను. కాని అందరూ మనలాగే ఉదారంగా ఉండరు బాబూ. అక్కడ అంత కష్టంగానే ఉంది. వాళ్ళమ్మాయి కూడా ప్రసవానికొచ్చింది, వాళ్ళింట్లో కూడా ఖర్చులున్నాయి. అన్నీ చూస్తుంటే నాకనిపిస్తోంది అతను మనకి సహాయం చేయలేడేమో అని. ఇక మన కంచెన్ పెళ్లి కోసం మనమే ఏదో రకంగా తంటాలు పడాలి. మీరేం చింతించకండి, అంత సరవుతుందిలే. ఏమైంది, నువ్వు బ్యాంకు వాళ్ళని ఇల్లి కలుస్తానన్నావు లోన్ కోసం? నాన్న మాట్లాడటమైతే అయింది, కానీ ఇంకా ఏం జవాబు రాలేదు. చూస్తాను, రేపింకోసారి బ్యాంకులో కలుస్తాను. సుదర్శన్ గారికి అతని స్నేహితుడు కిషోర్ హెల్ప్ చేస్తాడని అనుకున్నాడు, కానీ అలాగా అవ్వలేదు. ఈ ఉన్న చింతతోటి సుదర్శన్ అసలు నిద్రపోయేవారు కాదు. అప్పుడు కమల, నా గుండెల్లో బాగా నొప్పిగా అనిపిస్తోంది, నాకనిపిస్తోంది డాక్టర్ దగ్గరికి. బాబూ రాజేష్, మేఘా, మీ నాన్నగారికి గుండెల్లో నొప్పొచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
అందరూ సుదర్శన్ గారిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. జయ అక్కడికి డైరెక్ట్గా హాస్పిటల్కొస్తుంది. అమ్మా, మీరేం బాధపడకండి, నాన్నగారికి అంతా బానే ఉంటుంది. డాక్టర్ గారు, నాన్నగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? చూడండి, సుదర్శన్ గారికి హార్ట్అటాక్ వచ్చింది. మనం వెంటనే ఆయనకి హార్ట్ సర్జరీ చేయించాలి. మీరు రిసెప్షన్లోకి వెళ్ళి డబ్బులు కట్టేసిరండి. ఇంత డబ్బులు ఎక్కడ్నుంచి తేవాలి? ఏం అర్థం కావట్లేదు. రాజేష్, ఏమైంది? ఎందుకంత చింతిస్తున్నావు? నాకు తెలుసు రాజేష్, కంచన్ పెళ్ళికి కూడా నీ దగ్గరున్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశావు. నువ్వు ఏమీ చింతించకు. ఇదిగో నా కార్డ్ తీసుకో. జయ అక్క, నువ్వు నీ కార్డు ఇస్తున్నావా? అయితే ఏంటి, నేనింటికి పెద్ద కూతుర్ని కదా, మీ ఇద్దరికన్నా కూడా పెద్దదాన్ని. ఇప్పుడు నాన్నగారికి హార్ట్ సర్జరీ ఇంపార్టెంట్. జయ మాటలు విని అందరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్క, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. మనం ప్రతిరోజు పొదుపు చేసే రూపాయి రేపటికి పనికొస్తుంది. ఇవన్నీ నేను నిన్ను చూసి నేర్చుకున్నా. అనవసరమైన ఖర్చులు, 2 ఫోన్లు, బ్రాండెడ్ బట్టలు, ఇవేమీ మనకి పనికిరావు కష్టంలో. ఇలాంటి ఖర్చులు, అనవసరమైన ఖర్చులన్నీ బయట ప్రపంచానికి చూపించడానికే. మనం పొదుపు చేసే డబ్బులే మనకి పనికొస్తాయి. జయ ఒక బాధ్యతగల కూతురే కాదు, బాధ్యతగల భార్య కూడా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జయ. ఇలాగా జయ చేసిన పిసినారితనం కూడా మంచికే అవుతుంది. కొన్ని రోజుల తర్వాత సుదర్శన్ గారికి బాగైపోతుంది. కంచన్ పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మేఘాకి అర్థమైంది, వాళ్ళ పెద్దాడబొడుచు పిసినారితనం ఉన్నా కూడా ఎక్కడో ఆ పిసినారితనం వెనకాల ఒక మంచి మనిషి కూడా దాగుంది అని. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.